బ్రేకింగ్ న్యూస్. గ్రేటర్లో ఫుడ్ సేఫ్టీ ఎంత అధ్వానంగా ఉందో చెప్పలేం. పెద్ద పెద్ద హోటళ్లు కూడా నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహారం అందించడం లేదని రిపోర్టులు అందుతున్నాయి. అధికారులు బాగా లంచాలకు అలవాటు పడడంతో ఆయా హోటల్ కస్టమర్లకు పెట్టిందే ఫుడ్గా మారింది సిచ్యువేషన్. ఎన్నిసార్లు కల్తీ ఆహారం అంటూ పట్టుబట్ట వెంటనే బయటపడిపోతున్నారు ఆయా హోటళ్ల నిర్వాహకులు. దీంతో ఈ హోటళ్ల మూసివేత ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కావడం లేదు. చిక్కినా పెద్ద ప్రమాదం ఏం లేదన్న కోణంలో నిర్వాహకులు సైతం చెడిపోయిన ఆహారమే యథేచ్ఛగా అమ్మేస్తున్నట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే ఇలా బ్యాడ్ ఫుడ్ సప్లై చేసే హోటళ్లను సీజ్ చేసే అధికారం కేవలం మెడికల్ ఆఫీసర్స్ కు మాత్రమే ఉంటుంది. అయితే వీటిని జీహెచ్ఎంసీ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వింగ్ నుంచి పక్కకు తప్పించినట్టు తెలుస్తోంది. దీంతో హోటల్ కస్టమర్లకు యథేచ్ఛగా అనారోగ్యకరమైన ఆహారం వడ్డిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎప్పటికైనా మెడికల్ ఆఫీసర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కలిసి పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. గ్రేటర్లో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో, చాలా హోటల్స్ లో కూడా కల్తీ ఆహారం బయటపడుతున్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. హైదరాబాద్ అంటే మొదటగా గుర్తుకొచ్చేది హైదరాబాద్ బిర్యానీ, చార్మినార్, ట్యాంక్ బండ్ ఇట్లాంటి ప్లేసుల్లో ఫుడ్ అనేది చాలా ముఖ్యంగా ఇష్టంగా తింటుంటారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్లో బిర్యానీ తినడానికి చాలా ఇష్టపడుతుంటారు. ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలని వాళ్ళకి ఎంతో కోరికగా ఉంటుంది. కానీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన దానిపైన ఇటీవల చాలా విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 హోటల్స్ ఉంటాయి. అందులో ప్రధాన పెద్ద హోటల్స్ అంటే 3 స్టార్, 5 స్టార్తో పాటు పెద్ద హోటల్స్ వచ్చేసి ఒక 10,000 నుంచి 20,000 వరకు హోటల్స్ ఉండొచ్చు అనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి మాట. సో చిన్న హోటల్స్ దగ్గర నుంచి పెద్ద హోటల్ వరకు ప్రతి హోటల్లో కూడా ఫుడ్ కల్తీ జరుగుతున్నట్టు ఇటీవల చూసినటువంటి రిపోర్ట్లు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. లేదా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఆఫీసర్లు దాడులు చేసిన తర్వాత చాలా వరకు కిచెన్లో బొద్దింకలు ఉంటున్నాయి, ఈగలు ఉంటున్నాయి, స్టోర్డ్ ఫుడ్ అందిస్తున్నారు, ఫుడ్లో కలర్ కలుపుతున్నారు అనేటువంటి దృశ్యాలు చాలా భయాందోళనకు గురి చేశాయి. అయితే కల్తీ ఫుడ్ అందిస్తున్నటువంటి హోటల్స్ మీద జిహెచ్ఎంసీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది హైదరాబాద్ నగరవాసులు చూస్తున్నారు. అయితే దీని బాధ్యత కూడా జిహెచ్ఎంసీదే. అయితే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం టెస్ట్ చేయడానికి మాత్రమే వాళ్ళ డ్యూటీ. వాళ్ళకి ఆ హోటల్ని సీజ్ చేయడానికి హక్కు లేదు, రైట్ కూడా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం మెడికల్ ఆఫీసర్లకి ఆ రూల్ పవర్స్ ఉంటాయి. కమిషనర్కి కూడా, జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా మెడికల్ ఆఫీసర్ త్రూవే ఆ హోటల్స్ సీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మెడికల్ ఆఫీసర్లను ఫుడ్ సేఫ్టీ నుంచి కమిషనర్ కొంచెం పక్కగా జరపడంతో కేవలం ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆఫీసర్లు వాళ్ళ ఇష్టానుసారంగా కొనసాగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ హోటల్లో దాడులు చేసినా, వాళ్ళకి ఏమైనా కల్తీ ఫుడ్ దొరికినా, లేకపోతే కలర్ కలిపినటువంటి ఫుడ్ దొరికినా, స్టోర్డ్ ఫుడ్ దొరికినా వాళ్ళు అక్కడ శాంపుల్ సేకరిస్తున్నాం అనేటువంటి మాటలు చెప్తున్నారు. వాళ్ళతో లాలుచి పడుతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. దాని తర్వాత ఆ హోటల్ మన మరుసటి రోజు నుంచి యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా హోటల్స్ సీజ్ చేసినటువంటి పరిస్థితి గత కొంతకాలంగా మనం ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. ఆ పరిస్థితి రావాలి అంటే మెడికల్ ఆఫీసర్లకు మళ్ళీ ఆ బాధ్యత అప్పచెప్తే ఫుడ్ సేఫ్టీ పైన పగడ్బందీగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు హైదరాబాద్ నగరవాసులకు కావచ్చు, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కి ఎవరైతే ఫుడ్ టేస్ట్ చేయడానికి వస్తారో వాళ్ళకు కూడా కొంత భరోసా కల్పించిన వాళ్ళు అవుతామనేది జిహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్ ఆలోచించాల్సి ఉంది. దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన దానిపైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రజారోగ్యం పైన ఎవరైనా లైట్ తీసుకున్నా, లేకపోతే వాళ్ళ ప్రజారోగ్యంతో చెలగాటలు ఆడితే అస్సలు ఊరుకునేది లేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు, మేయర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తూనే ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అది పూర్తి స్థాయిలో అమలు కావాలి సీరియస్గా అంటే అది మెడికల్ ఆఫీసర్ల వల్లనే సాధ్యమవుతుంది. సో మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు పనిచేస్తే ఎక్కడైతే కల్తీ ఫుడ్ దొరుకుతుందో అక్కడ టెస్ట్ చేసిన తర్వాత అది కల్తీ ఫుడ్ అని తేలితే ఆ హోటల్ని సీజ్ చేయాలి. సీజ్ చేస్తే రాబోయే రోజుల్లో మళ్ళీ కల్తీ ఫుడ్ దొరికితే జిహెచ్ఎంసీ అధికారులు వస్తారు, ఆ హోటల్ని సీజ్ చేస్తారనేటువంటి ఒక భయం ఉత్పన్నం అవుతుంది. మరి రాబోయే రోజుల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఫుడ్ సేఫ్టీ పైన కమిషనర్ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, మెడికల్ ఆఫీసర్లకు ఆ పవర్స్ ఇస్తారా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. మొత్తంగా హైదరాబాద్ లో అయితే పలు హోటల్స్ కు సంబంధించి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపిన పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో వీటికి సంబంధించి కూడా సరైన చర్యలు తీసుకోవాలంటూ కూడా నిపుణులు కోరుతున్నారు.